Ambedkar! Johar Ambedkar! Go back again! Go back again! Go back again! Go back again! దేశంలో ఉన్నటువంటి దళితులు ఈ రోజు మరి రోడ్డు మీదకి రావడం జరిగింది. మరి ఇదే సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి నర్సీపట్నంలో ఉన్నటువంటి మాకవరపాలెం మండలంలో నిర్మాణం చేపడుతున్నటువంటి మెడికల్ కాలేజీని ఇంకా నిర్మాణంలోనే ఉంది, తుప్పలతో ఉంది, ఎక్కడ ఊసలు అక్కడే ఉన్నాయి. అది కాలేజీ జరుగుతుంది, అడ్మిషన్ జరుగుతున్నాయి, నేను చూపిస్తానని చెప్పేసి మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం రావడం జరుగుతుంది. కడప జిల్లాలకి అతి సమీపంలో ఉన్నటువంటి చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ విగ్రహాన్ని కాల్ చేస్తే కనీసం అక్కడ విగ్రహాన్ని కానీ అక్కడ దళితులు కానీ పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు. నర్సీపట్నంలో ఫేక్ మెడికల్ కాలేజ్, ఫేక్ జీవోతో నిర్మిస్తున్నటువంటి ఒక మెడికల్ కాలేజీని తీసుకొచ్చి నేను ప్రజలు చూపిస్తానని చెప్పేసి ఏ మోహం పెట్టుకుని నర్సీపట్నంలో అడుగు పెట్టడానికి నువ్వు చిత్తపడ్డావు జగన్? నీకు అసలు పర్మిషన్ ఉందా మెడికల్ కాలేజీ కట్టడానికి? దొంగ జీవాలన్నీ చూపిస్తున్నావు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి నీకు పర్మిషన్ లేదు. ఏ డబ్బుతో నువ్వు నిర్మాణాన్ని చేపట్టడానికి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నావు. నువ్వు విశాఖపట్నంలో ఋషికొండలో ప్యాలెస్ కట్టడానికి 500 పైన కోట్లు నువ్వు కుమ్మరించావు. దాన్ని అంతా సర్వనాశనం చేశావు. మెడికల్ కాలేజీ పేరు చెప్పి మళ్ళీ ఇక్కడ ఒక 1000 కోట్లు 500 కోట్లు ఇక్కడ కూడా నాశనం చేశావు. ప్రజాధనాన్ని లూటీ చేసి నువ్వు చేస్తున్నటువంటి ఈ యొక్క చీకటి పాలన, దుర్మార్గ పాలన ప్రజలందరూ తరిమి పెట్టారు. ఆనాడు నువ్వేం చెప్పావు? దళితులందరూ నా మేనమావులు, దళితులందరూ నా మేనమావులు అని చెప్పుకోవచ్చు. అదే దళితులు వేసుకోవద్దు కోసుకొచ్చావు. ఇక్కడ డాక్టర్ సుధాకర్ని చంపించేశావు నర్సీపట్నంలో. అలాగనే కాకినాడలో వీధి సుబ్రహ్మణ్యాన్ని ఎమ్మెల్సీతో చంపించావు. ఆ ఎమ్మెల్సీ ఒప్పుకున్నాడు నేనే చంపానని. కానీ నువ్వేం చేశావు? ఆ ఎమ్మెల్సీని బర్తరఫ్ చేయడం మానేసి ఎవరైతే దళితుల మీద దాడులు చేస్తారో వాళ్ళందరికీ మధ్య మధ్య పోస్టులు ఇచ్చి వాళ్ళందరినీ నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావు. ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ మా దేవుడు, యావత్ భారతదేశానికే దేవుడు. ఈ రోజు నువ్వు గతంలో ముఖ్యమంత్రి చేసావంటే బికాజ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఆ కాన్స్టిట్యూషన్ లో లేకపోతే నువ్వు ముఖ్యమంత్రి అవ్వలేవు. అదే కాన్స్టిట్యూషన్ ప్రకారంగానే ఓటు హక్కు ప్రతి ఒక్కరికి ఇచ్చారు. దాని ప్రకారంగానే మేము ఓట్లేసి మళ్ళీ చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రోజుకైనా నువ్వు బుద్ధి చెప్పుకొని నువ్వు ఎయిర్పోర్ట్ నుంచి వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. మేము డిమాండ్ చేస్తున్నాం, కోరడం కాదు, డిమాండ్ చేస్తున్నాం. అట్ ది సేమ్ టైం మేము గ్రామాల్లోని పల్లెల్లోని ప్రతి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన మా దేవుడు కాబట్టి మేము నెలకొల్పుకుంటున్నాం. అలాంటి విగ్రహాలను దుచ్చరి చేసి నువ్వు రాంగ్ డైరెక్షన్ ఇచ్చి వైసీపీ నాయకులందరినీ రెచ్చగొట్టి దళితులు సర్వనాశనం చేయడానికి నువ్వు బయలుదేరు అని చెప్పేసి నేను చెప్తాను. దళిత సోదరులారా, వైసీపీ జెండా మోస్తున్నట్టు నా సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను చేతులెత్తి నమస్కారం చేస్తాను. జగన్మోహన్ రెడ్డి పార్టీ అంబేద్కర్ అవమానిస్తున్నారు, రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు, మన దళితులు చంపేస్తున్నారు. సుమారుగా 5,000 మంది మీద కేసులు పెట్టారు. 192 మందిని నీ పొట్టను పెట్టుకున్నావు.
నీకు అసలు జగన్మోహన్ రెడ్డి నీకు చిత్తశుద్ధి ఉంటే ఆ పులివెందుల ఎమ్మెల్యే కూడా నువ్వు రాజీనామా చేయాలి. నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఇక్కడికి రావట్లేదు, నువ్వు పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే. నీకు 40% మంది ఓట్లు వేసారంటున్నావు. ఆ 40% మంది ఓట్లు వేసిన వాళ్ళకి నీకు సమాధానం ఏం చెప్తావు? నువ్వు అసెంబ్లీకి వెళ్ళకపోతున్నావు. 11 మంది అసెంబ్లీకి వెళ్తే నీకు సిగ్గుసేటా? నువ్వు ఎప్పుడు సిగ్గుపడాలి? అసలు ఎలక్షన్ లో పోటీ చేయడానికి నువ్వు సిగ్గుపడాలి. ఎందువల్ల? నీకు 11 సీట్లే వచ్చాయి కాబట్టి వెంటనే ఆ రోజు నువ్వు అసెంబ్లీకి వెళ్ళకుండా నువ్వు రాజీనామా చేసి ఉండాలి. రాజీనామా చేసి ఉంటే మేము కూడా గౌరవించేవాళ్ళకి. ఈ రోజు ఇక్కడికి విచ్చేసిన నర్సీపట్నం నియోజకవర్గం 4 మండలాల తాలూకా దళిత మహిళలకు, యువతీ యువకులకు, పెద్దలకు అందరికీ నా శిరసు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మనం ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు కారణం, ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వంలోని మన దళితులపై జరిగిన సంఘటనల మీద నిరసన తెలియజేయాలని ఒక ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి సోదరులారా, ముఖ్యంగా ఒక విషయం మీ దృష్టి తేవాలనుకుంటున్నాను. నా పేరు మర్ర అప్పలరాజు, నర్సీపట్నం మున్సిపాలిటీ 3వ వార్డు నివాసిని. నేను ఒక దళిత మాల కులస్తుని. సోదరులారా, నా దృష్టికి వచ్చిన ఒక విషయం ఏంటంటే మనకి లేటెస్ట్ గా జరిగిన సంఘటన చిత్తూరు జిల్లాలో ఒక ప్రాంతంలోని ఎదురుకుప్పం అనే గ్రామంలో మన దళిత నేత అంబేద్కర్ విగ్రహాన్ని నిప్పెట్టించారు. ఆ సంఘటన మీద రుజువు, తనిఖీలు, ఆధారాలు అన్ని ఉన్నా సరే ఆయన మీద మన జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ మాట్లాడలేదు. లేటెస్ట్ గా జరిగినాయి. గత ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మన దళితుల మీద ఎన్నో హత్యా ప్రయత్నాలు, కేసులు, దుమ్మీలు ఎన్నో జరిగాయి. ఇవన్నీ కాకుండా మన నిరసన ఏంటంటే 5 సంవత్సరాలు అప్పుడు మన దళితులకి ఏం ఉద్ధరించాడు? ఉన్న పథకాలు తీసేశాడు, ఉన్న వ్యక్తుల్ని చంపేసి డోర్ డెలివరీ చేశారు. డాక్టర్ సుధాకర్ ని మాస్క్ అడిగిన పాపాన్ని అతను మన స్థానిక నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లో ఒక మత్తు డాక్టర్ గారు, ఒక దళిత కులస్తుడై ఉండి డాక్టర్ చదువుకోవాలంటే మనందరికీ తెలుసు మన తల్లిదండ్రులు ఎంత కష్టపడితే గాని ఎంబీబీఎస్ సీటు దొరుకుతుంది. ఆ దొరికిన సీటు కూడా చదువుకొని డాక్టర్ అవ్వాలి, ప్రజలకు సేవ చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఆయన డాక్టర్ గా మాస్క్ అడిగిన పాపానికి ఆయన్ని చంపేశారు, పిచ్చోని చేసి చంపేశారు. సోదరులారా, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈయనకి ముఖ్యమంత్రి పదవి ఉన్నప్పుడే మన దళితుల గురించి ఏం చేయలేదు. ఈ రోజు నర్సీపట్నం నియోజకవర్గం మాకర్పాలెం మండలం మెడికల్ కాలేజీకి వచ్చేసి ఏం ఉద్ధరిస్తాడు? దాని కొరకు ప్రతి ఒక్క సోదరుడు కూడా నిరసన తెలియజేయాలని నా మనస్సాక్షిగా మీ అందరినీ కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.